audio jungle. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ కష్టాలు తెలిసిన పార్టీగా, కడుపు కోత అంటే ఏందో ఎరిగిన సోనియమ్మ తల్లి నాయకత్వంలో, యువనాయకుడైన రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడినప్పుడే, దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇవాళ కేంద్రంలో చూస్తే మోడీ ఉన్నాడు, ఇక్కడ చూస్తే కేడీ ఉన్నాడు. ఈ మోడీతో కేడీతో ఏమన్నా అవుతుందా? కేడీ అంటే కల్వకుంట్ల దొంగలు. మళ్ళీ మీరు ఏదన్నా అనుకునేరు గానా, ఇంకోటికి నీ జేబులు కొట్టేటోళ్ళు, చైన్లు కొట్టేటోళ్ళు కేడీలు కాదు, పోలీస్ స్టేషన్ల ఫోటోలు ఉన్నోళ్ళు కాదు, రోజు పత్రికలలో ఫోటోలు వేపించుకునే ఈ కల్వకుంట్ల దొంగలు ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ చేయితనిద్దాం, మనందరం కష్టపడతాం, ఉత్తమన్నకు చేదోడుగా నిలబడతాం, ఆయన చేతిని బలోపేతం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండా కింద పని చేద్దాం. సిరిసిల్ల నుంచి విజయపథం మొదలైతే సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగిరిందంటే ఖచ్చితంగా ప్రగతి భవన్ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను, అసెంబ్లీ మీద మన జెండాను రేపరేపలాడిపించే బాధ్యత చైతన్యులైన సిరిసిల్ల ప్రజల మీద ఉన్నది. కాబట్టి సోదరులారా, దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి. అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు ఇవాళ కేసీఆర్కు, ఆయన కొడుకు, ఆయన అల్లునికి, ఆయన బిడ్డకు, లాస్ట్కు సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభకు పంపిస్తామంటుండు. ఇంత అవమానం జరిగినా ఇంకా ఎంపీ కూడా వినోద్ రావు, జూపల్లి కృష్ణారావు, కుక్కట్పల్లి కృష్ణారావు, దివాకర్ రావు, చందర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, చెన్నమనేని రమేష్ రావు, ఇంతమంది రావులు ఉన్నారు. మనకేం రావు, ఇల్లు రాదు, పెన్షన్ రావు, ఏమి రావు. ఇంతమంది రావులైనాక మన బతుకులు బాగుపడతాయా? కాబట్టి కాంగ్రెస్ పార్టీగా అండగా ఉండండి. దయచేసి ఆలోచన చెయ్యండి. మీడియా మిత్రులకు కూడా దండం పెడతానే, మీరు కొట్లాడి తెలంగాణ తెచ్చిరా. ఒక్కడు మేము 10,000 మందితో మీట్ పెట్టుకుంటే 10 మంది వచ్చి ఒకసారి రాయేస్తే 1000 సార్లు చూపిస్తారు, పదే 1000 సార్లు కొట్టినట్టు. అట్లా చేసి మా కొంప ముంచుతురి. ఇప్పుడు మేము ఇంత కొట్లాడుతుంటే నిన్న నిర్మల 30-40 వేల మంది మీటింగ్, 3 అక్షరాలు కూడా రాయలే. ఆ దిక్కుమాల కేసీఆర్ ఆ పైరవి భవన్లో ప్రభుత్వం సొమ్ముతోని 300 మందిని తెచ్చుకుంటే అతికిచ్చి ఫోటోలు అతికిచ్చి పేపర్ నిండా వర్షిండ్రా. లాస్ట్ చివరికి మీ యజమానులు మా ప్రాంతమూలు కాదని మా ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే మాకు అన్యాయం జరిగినప్పుడు, మా కష్టం వచ్చినప్పుడు మీ మూలాలను మేము వెతకాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు మా వాళ్ళే, మా బిడ్డలే, వాళ్ళకు కూడా దుఃఖం ఉంది, ఆవేదన ఉంది. ఎందుకంటే వాళ్ళని కూడా మోసం చేసిండు. డాక్టర్కే రోగం వచ్చినట్టు వాళ్ళకు కూడా ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు, ఇండ్లు ఇస్తా అన్నాడు, ప్లాట్లు ఇస్తా అన్నాడు. పాత్రికేయ మిత్రులను కూడా నిండా ముంచిండు, గుండు కొట్టిండు. ఇవాళ వాళ్ళే ఎవరికి చెప్పుకోవాలో తెలియక డాక్టర్ రోగం వస్తే ఎవరి దగ్గరికి వస్తాడు, కూర్చుకుంటే ఆయనే సూది కూర్చుకోవాలి, లేకపోతే ఇంట్లో దుప్పటి కప్పుకొని పండుకోవాలి. ఇవాళ పాత్రికేయ మిత్రుల పరిస్థితి కూడా గట్ల అయిపోయింది. అందరి సమస్యలు రాష్ట్రాలకు వాళ్ళకే సమస్య వచ్చింది, ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తలేదు. దయచేసి మీ యజమానులతో కొట్లాడండి, చెప్పుండ్రి. ఇన్ని వేల మందితో ఇన్ని కష్టాలు, ఇన్ని గంటల కొద్ది, ఇన్ని ఎండలకు మేము ఇంతమంది ఉపన్యాసాలు ఇచ్చిన ఓపికగా ఇన్ని గంటలు కూర్చుంటారు కదా ప్రజలు. అర్థం చేసుకోండి. 200 రూపాయలు పెట్టి 2 గంటలు సినిమాకి వస్తేనే మనుషులు కూర్చుంటలేరు, గంట చూసి ఇంటికి వస్తారు, ఇక మిగతా మాకు తెలుసులే అని. అట్లాంటిది కాంగ్రెస్ మీటింగ్లకు ఇన్ని గంటల కొద్ది ఆడబిడ్డలు, యువకులు, రైతులు ఇంతింతమంది ఇన్ని గంటలు కూర్చుంటే కనీసము రాయనారే ఇంత అన్యాయం. నిర్మలకు అన్ని వేల మందితోని కథం దొక్కితే గింత అన్యాయం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? నేను ఎల్బీ నగర్లా వికలాంగుడు మహేందర్ అనే యువకుడు, చదువుకున్నోడు, ఉద్యోగం రాక ఉద్యోగం వస్తుందో రాదో అనే అనుమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటే మా ఎక్స్ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు పోయి రాత్రి 3 గంటల వరకు ధర్నా చేసిండు, దీక్ష చేసిండు, ఫోటోలు తీసి అందరు ప్రెస్లోకి, టీవీలోకి పంపించిండు. ఒక్క లైన్ కూడా రాయలేదా? ఒక వికలాంగుడు, పీజీ చదువుకున్నాడు, ప్రభుత్వ ఉద్యోగం రాక ఆత్మహత్య చేసుకుంటే కాగితం రాసి, తన చివరి వాంగ్మూలం రాసి, ఈ ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నా కుటుంబం, తల్లిదండ్రులను నేను సాకలేకపోతున్నా, వికలాంగుడిగా నా కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. మహేందర్ అనే వికలాంగుడు చివరి లేఖ రాసి చచ్చిపోతే కూడా ఒక్క టీవీలో, ఒక్క పేపర్లో అక్షరం ముక్క రాయలే. మా ఎక్స్ఎమ్మెల్యే 100 మందితో రాత్రి మొత్తం ఆడ ధర్నా చేసిండు సుధీర్ రెడ్డి, కనీసం ఒక్క లైన్ కూడా రాయలే. ఇక శివరాఖరికి మేము విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. అయ్యా మీడియాను వదిలేయండి, ఇక సోషల్ మీడియాలని చూసుకుందాం, పొద్దుగాల పేపర్ కూడా కొనకుండా అని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు అట్లాంటి పని చేయకండి అని తెలియజేస్తూ
ఇంత ఓపిక ఉన్న విన్న మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ముగిసినట్టుగా ప్రకటిస్తా ఉన్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.